द्वैत भकृर्चितम् सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 249వ శ్లోకాన్ని చూద్దాం. తతస్తుతౌ లక్షణయా సులక్ష్యౌ తయోరఖండైక రసత్వసిద్ధయే నాలం జహత్యా న తథా జహత్యా కింతు ఉభయార్థ ఏకతయైవ భావ్యం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. తతః ఈ కారణం వల్ల, తౌతు తత్త్వము పదాలు రెండును, లక్షణాయ లక్షణ వృత్తి చేత, సులక్షౌ తెలియదగినదివి, తయోహో ఈ జీవేశ్వరుల యొక్క, అఖండమైన ఏక ఒకటి అయిన, రసత్వము యొక్క సిద్ధయే సిద్ధి కొరకు, జహత్యా జహల్లక్షణం చేత, అలం సమర్థమగుట న లేదు, తథా అట్లు అజహత్య అజహల్లక్షణం చేత అలం సమర్థమగుట న లేదు, కింటు మరేమంటే ఉభయ రెండైన, అర్థమే ఆత్మికయైవ స్వరూపముగా గలదాని చేతనే భావ్యము కాదగినది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వివరణని చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవుడు ఈశ్వరుడు అనే పదాలకు పరమార్థంలో ఉన్న అఖండ ఏకత్వాన్ని గ్రహించడానికి లక్షణావృత్తిని ఆశ్రయించాలి అంటున్నారనమాట. అది కేవలం జహత్ లక్షణం మొత్తం వదిలేయడం, జహత్ లక్షణం అంటే మొత్తం వదిలేయడం అలా కాదు, కేవలం అజహత్ లక్షణం అంటే ఏదీ వదలకుండా తీసుకోవడం ద్వారా కూడా కాదు, రెండిటిని సమన్వయమైన భాగత్యాగ లక్షణం ద్వారా వాటి ఏకస్వరూపాన్ని గ్రహించాలి అంటూ ఇక్కడ లక్షణ వృత్తిని గురించి మనకి చెప్తున్నారనమాట. చూద్దాం అది ఎలాగో. శంకరాచార్యులు వారు మనతోటి నిజంగానే గొప్ప ప్రయాణాన్ని చేయిస్తున్నారు. జగత్తు బ్రహ్మ అంటూ చెప్పారు, జీవుడు బ్రహ్మే అన్నారు, ఈశ్వరుడు బ్రహ్మే అని చెప్పారు. జీవ ఈశ్వర భేదం ఉపాధి వల్ల మాత్రమే అంటూ నిరూపించారు మనకి. తర్వాత అనాత్మను తొలగించమన్నారు నేతి అనే శృతివాక్యం ద్వారా. ఇప్పుడు తత్వమసి అంటే నిజంగా అసలు ఎలా అర్థం చేసుకోవాలి అన్నదాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎందుకంటే జీవుడు మనమా జీవుడు పరిమితుడు, ఈశ్వరుడా అపరిమితుడు. అయితే మరి ఇద్దరినీ ఒక్కరే అని ఎలా మనం గుర్తుపట్టాలి? అందుకే ఇక్కడ మనకి ఈ తత్వమసి అన్న వాక్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు అంటే జీవుడు, అది అంటే బ్రహ్మం. బాహ్యంగా చూస్తే ఇద్దరు వేరువేరుగా కనిపిస్తున్నారు, మరి ఏకత్వం ఎలా సిద్ధిస్తుంది? అందుకే సోయం దేవదత్త అంటూ ఒక ప్రసిద్ధ ఉదాహరణ ఉంటుంది మనకి.
20 సంవత్సరాల క్రితం కాశీలో ఒక వ్యక్తిని చూశారు. ఇప్పుడు కంచిలో మళ్ళీ అతన్ని చూస్తాం మనం. అప్పుడు అంటాం సోయం దేవదత్త, అప్పట్లో చూసిన దేవదత్తుడే ఇతడు అంటూ. అప్పటి దేశం వేరు, కాలం వేరు, వయసు వేరు. ఈ భేదాలను వదిలేస్తే మిగిలేది దేవదత్తుడే అన్నమాట. చాలా సింపుల్గా అర్థమైపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ ఆ భావం తెచ్చుకోవడం కొంత కష్టతరమే. కానీ దానికి కూడాను శంకరుల వారు ఉపాయాలని మనకి అనేకం బోధించారు అనేక గ్రంథాల్లో. వాటన్నిటినీ మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమే. జీవుడు ఈశ్వరుడు కూడా అలాగే. జీవునిలోని అజ్ఞానం, పరిమితత్వం, శరీరాభిమానం ఉన్నాయి. ఈశ్వరుడిలో సర్వజ్ఞత్వం, సర్వశక్తి, మాయాధిపత్యం ఇవి ఉన్నాయి. ఈ రెండూ కూడాను ఉపాధులే అనమాట. మరి వాటిని తొలగిస్తే శుద్ధ చైతన్యమే మిగులుతుంది అంటూ చెప్తున్నారు. ఇక్కడ జహత్ లక్షణం. జహత్ అంటే అన్ని వదిలేయడం. అలా చేస్తే జీవుడు కూడా పోతాడు, మరి ఈశ్వరుడు వెళ్ళిపోతాడు. మహావాక్యానికి అర్థం మిగలదు మనకి. అజహత్ అన్నారు. అజహత లక్షణం వృత్తిని ఎందుకు తీసుకున్నారు అంటే ఏది వదలకుండా తీసుకోవడం. అప్పుడు జీవుడు పరిమితుడు, ఈశ్వరుడు అపరిమితుడు. ఇద్దరూ ఒకేసారి ఒక్కరు కాలేరు కదా మరి. అందుకే ఇది కూడా సరిపోదు. తర్వాత మరొక లక్షణావృత్తితో చెప్తున్నారు మనకి, అది భాగత్యాగ లక్షణావృత్తి అన్నారు. ఇదే శంకరాచార్యుల వారి అద్భుతమైన బోధ అన్నమాట. ఉపాధి ధర్మాలను వదిలేయాలి, స్వరూప ధర్మాన్ని తీసుకోవాలి అంటూ ఒక భాగాన్ని వదిలేయండి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. జీవునిలో పరిమితత్వాన్ని వదిలేయాలి, చైతన్యాన్ని ఉంచాలి. ఈశ్వరునిలో మాయా ఉపాధిని వదిలేయాలి, చైతన్యాన్ని ఉంచాలి. అప్పుడు రెండు ఒకటవుతాయి అంటూ చెప్పడం జరిగిందనమాట. ఉద్దాలకుడు శ్వేతకేతుకి చెప్పిందేంటి? నువ్వు శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఆ పరమసత్యానివే అంటే తత్వమసి అన్నారు. అంటే తత్ నుండి మాయోపాధి, సర్వజ్ఞత్వము, జగత్ కారణత్వాన్ని విడిచిపెడితే త్వము నుండి శరీరము, మనస్సు, అహంకారము, అల్పజ్ఞత్వము విడిచిపెడతాం. రెండిట్లోనూ మిగిలేది శుద్ధ చైతన్యం. అదే అసి ద్వారా అభేదంగా బోధింపబడుతుంది మనకి. అయితే ఇక్కడ భగవద్గీతలో మనకి తత్వమసి సారాన్ని అనేక శ్లోకాల్లో మనకి ఆయన తెలియజేస్తూ వచ్చారు అనేక రకాలుగా. 2వ అధ్యాయం నుంచి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. 2వ అధ్యాయంలో మనకి నా అసతో విద్యతే భావః అన్నది, అలాగే ఆత్మ నిత్యత్వాన్ని గురించి చెప్పే 20వ శ్లోకం, అలాగే విద్యా వినయ సంపన్నే సమదర్శన అంటూ చెప్తారు అది, అలాగే సర్వభూతస్థాం ఆత్మానం అంటూ అందరిలోనూ ఆత్మదర్శనం కలుగుతుంది అన్నది చెప్పడం, వ్యోమాం పశ్యతి సర్వత్రా అంటూ 6వ అధ్యాయంలోనే మళ్ళీ చెప్తారాయన. తర్వాత నేనే సమస్త భూతాల్లో ఉన్న ఆత్మని అంటూ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అంటూ చెప్తారు. తర్వాత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞ స్వరూపుణ్ణి నేనే అంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకి 13వ అధ్యాయంలో ఒకే పరమాత్మ సర్వత్రా ఉన్నాడని బోధిస్తారు. అలాగే మనకి 18వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అభేద జ్ఞానం, సర్వభూతేషు ఏ నైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం అంటూ అందులో చెప్తుంటారు. అంటే మనుష్యుడు ఏ జ్ఞానంతో వేర్వేరుగా ఉన్న సమస్త ప్రాణులందునూ ఒకటిగా ఉన్న శాశ్వతమైన అఖండమైన సమభావస్థితమైన పరమాత్మ తత్వాన్ని చూస్తాడు. ఆ జ్ఞానమే సాత్విక జ్ఞానం అంటూ తెలుసుకో అని చెప్పి తర్వాత ఆ సాత్విక జ్ఞానంలో నువ్వు స్థిరపడిపో అంటూ కూడాను మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ విభక్తేషు సర్వభూతేషు ఏకం భావం ఈక్షతే, ఈ జ్ఞానంతో సమస్త ప్రాణాల్లోనూ ఒకటే చైతన్యాన్ని చూస్తున్నాడు. అంటే భావం అంటే సత్యం, సత్యం అంటే చైతన్య తత్వం లేదా ఆత్మతత్వం లేదా శుద్ధ తత్. ఎన్ని చైతన్యాలు ఉన్నాయి? ఏకం, ఒకటే ఉంది. ఎటువంటి చైతన్యం ఇది? అవ్యయం, మార్పు లేనిది, నిర్వికారమైనది. శరీరం షడ్వికారాలకు లోనవుతుంది. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. మనస్సు మారుతూ ఉంటుంది. వీటన్నిటిని మనం తీసివేసేస్తాం. అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం అన్నారు. అంటే ఇక్కడ మనకి సజాతీయ భేదం, సజాతీయ భేదము శూన్యము, విజాతీయ భేదము శూన్యము, స్వగత భేదము. భగవంతుని శరీరం యొక్క మహా అద్భుతమైన లక్షణం ఏంటంటే దానిలో అన్ని అంగాలు మిగతా అన్ని అంగాలుగా పనిచేస్తాయి. బ్రహ్మ సంహిత మనకి అలా చెప్తుందన్నమాట. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం
జగంతి అంటారు. తన శరీరం యొక్క అన్ని అంగాలతో భగవంతుడు చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, వాసన చూడగలడు, తినగలడు మరియు ఆలోచించగలడు. అందుకే భగవంతుని యొక్క అన్ని అంగాలు ఆయనకు అభేదాలే, స్వయం సిద్ధం అంటూ 4వ దాంట్లో కూడా మనకు చెప్పారు. మాయ మరియు ఆత్మ రెండూ కూడాను తమ అస్తిత్వం కోసం భగవంతుని పైన ఆధారపడి ఉన్నాయి అంటూ చెప్తారు. ఆయనే కనుక ఆయన వాటిని శక్తివంతం చేయకపోతే వాటికి అస్తిత్వం లేదు, వాటికి మనుగడ లేదు. అదే సమయంలో భగవంతుడు సర్వస్వతంత్రుడు మరియు తన మనుగడ కోసం ఏ ఇతరమైన వాటి మీద ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. ఈ రకంగా ఆయన ఈ తత్వమసి అన్న దాన్ని మనం భగవద్గీతలో కూడా అన్వయించుకొని కృష్ణ పరమాత్మ నోటితో స్వయంగా చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం అనేక రూపాల్లో గ్రహించవచ్చు. ఈ రకంగా మనం దాన్ని చైతన్యం మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది, చైతన్యం లేకపోతే శరీరం జడమవుతుంది అన్నది మనం తెలుసుకున్నాం. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటుంది బృహదారణ్యకం. ఇది శరీరము బ్రహ్మ అని కాదు, శరీరంలో ప్రకాశించే చైతన్యమే బ్రహ్మ అంటూ తెలుసుకోవాలి. ఇప్పుడు గోదావరి, కృష్ణ, గంగా, కావేరి ఇవన్నీ ప్రవహిస్తున్నప్పుడు పేర్లు వేరు వేరు, రూపాలు వేరు, తీరులు వేరు. సముద్రంలో కలిసిన తర్వాత ఏది గోదావరి, ఏది గంగా, ఏది కావేరి చెప్పగలమా మనం? చెప్పలేం. నీరు మాత్రమే మిగులుతుంది. అలాగే జీవత్వము, ఈశ్వరత్వము అనే ఉపాధి పేర్లు పోతే మిగిలేది చైతన్యమే. ఇక్కడ మనకి విదుర నీతి లోపల జ్ఞాని రూపాన్ని కాదు తత్వాన్ని గ్రహిస్తాడు అంటూ చెప్తారనమాట. నా రూపేణ నా కులేన నా శీలైహి నా చ విద్యాయ పురుష పూజ్యతే లోకే యథా ఆచారస్థాయివ హి అంటారు. అంటే మనిషి రూపం వల్ల కాదు, వంశం వల్ల కాదు, విద్య వల్ల మాత్రమే కాదు, అతని ఆచరణ, గుణము, ధర్మనిష్టం వల్లే గౌరవింపబడతారు అంటూ చెప్తారన్నమాట. అంటే ఇక్కడ బాహ్య భేదాల కన్నా కూడాను గుణాన్ని, సారాన్ని గ్రహించేవాడే పండితుడు అన్నట్టుగా ఇక్కడ మన బాహ్య ఉపాధులు వదిలిపెట్టి చూస్తే అటు ఈశ్వరుడికి ఇటు జీవుడికి కూడా మిగిలేది చైతన్యమే అంటూ ఇందులో గుర్తించవచ్చు అంటూ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే నారద మహర్షి అనేక జన్మల్లో అనేక లోకాల్లో సంచరిస్తుంటాడు, కానీ ఆయన దృష్టిలో భేదం లేదు. ఎందుకంటే ఆయన రూపాల వెనక ఉన్న పరమాత్మను మాత్రమే చూస్తూ ఉంటాడనమాట. ఇది భాగత్యాగ లక్షణం యొక్క జీవన అన్వయం అంటూ మనం చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా మనుషులు బాహ్య లక్షణాల ద్వారానే చూస్తాం. వృత్తి, జాతి, భాష, దేశం, స్థాయి ఇవన్నీ. వాటిని నిజమని భావిస్తే విభేదాలు వస్తాయి. వాటిని దాటి మానవత్వాన్ని చూస్తే మనకి ఏకత్వం కనిపిస్తుంది. వేదాంతం చెప్పే అద్వైతం కేవలం తత్వశాస్త్రం ఏం కాదు, జీవితంలోని సౌహార్దానికి కూడా మూలం అంటూ మనం ఇక్కడ గ్రహించవచ్చు అనమాట. తత్వమసిని ఎలా అర్థం చేసుకోవాలో శాస్త్రీయ సమాధానం ఇక్కడ మనకు ఆయన ఇచ్చారు. భేదాన్ని పూర్తిగా అంగీకరించకూడదు, భేదాన్ని పూర్తిగా నిరాకరించకూడదు. భేదంలో కలిసిన అభేదాన్ని గుర్తించాలి అంటున్నారు ఆయన. ఉంగరం, గొలుసు, కడియం రూపాలు వేరు, పేర్లు వేరు, కానీ బంగారం ఒకటే. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు ఇవన్నీ కూడా పేర్లే. ఉపాధులను వదిలేస్తే అఖండ చైతన్యమే మిగులుతుంది అంటూ శంకర్ల వారు ఇక్కడ మనకి బోధించడం జరిగిందనమాట. చిన్మయానంద స్వామి వారి వివరణ ఏ విధంగా ఉందో కూడా మనం చూద్దాం. తత్వమసి అన్న పదాలను యథాతథంగా చూస్తే అవి మనకి పనికి వచ్చే అర్థాన్ని ఇవ్వవు. సరికదా అసంభవమైన విషయం గురించి చెప్తున్నట్లుగా కనిపిస్తాయి. కాబట్టి నువ్వు ఇంకా బాగా లోతుగా తరచి చూసి ఆ పదాలలో నిగూఢంగా ఉన్న పవిత్ర భావాన్ని వెలికి తీయగలిగితే ఏకత్వ అనుభవం సిద్ధిస్తుంది అంటున్నారు. నీలోనూ ఈశ్వరుల్లోనూ ఏది సమానంగా ఉందో, ఏది నిత్యమో అనంతమో అయిన సత్యమో అది ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది అంటూ ఆయన చెప్తున్నారన్నమాట. ఒక వాక్యంలో సూచనప్రాయంగా ఉన్న అర్థాన్ని 3 విధాలుగా మనం గ్రహిస్తాము. మామూలుగా మనం నిత్యము మాట్లాడుకునే మాటల్లో సూచించబడే అర్థాలు ఉండడాన్ని గ్రహించవచ్చు. నా ఇల్లు సరిగ్గా ఆ నది మీదే ఉంది అని నేనంటే నా ఇల్లు నది తీరాన ఉంది అని నువ్వు అర్థం చేసుకుంటావు. ఇల్లు నదిలో నీటిలో లేదు, నీటికి అతి సమీపంలో నేల మీద ఉంది అర్థం. నది మీద ఉంది అని నేను అన్నప్పటికీ నా మాటల వాచ్యార్థాన్ని మాత్రమే తీసుకోకుండా నా భావాన్ని నువ్వు సరిగ్గా గ్రహించగలుగుతావు. కాకి ఉన్న ఇల్లు నా ఇల్లు అని నువ్వు చెప్పినప్పుడు కాకితో సంబంధం లేకుండానే ఆ ఇంటిని గ్రహించగలుగుతున్నావు. ఎరుపు పరిగెత్తింది అని నేను అన్నప్పుడు మీకున్న గుర్రెపు పందాల అనుభవంతో ఎర్ర గుర్రం పరిగెత్తిందని అర్థం చేసుకోగలుగుతారు. ఈ సందర్భంలో నేను చెప్పిన మాటలు మరికొంత కలిపి అర్థం చేసుకుంటారు మీరు అంటూ ఈయన చెప్తున్నారు మనకి.
ఇక మూడో విధానంలో కొన్ని మాటలను కలిపి కొన్ని మాటలను తీసివేసి వాడిన పదాలనే లక్ష్యార్థాన్ని గ్రహిస్తాం అంటున్నారు. ఒక వాక్యం యొక్క లక్ష్యార్థాన్ని గ్రహించే విధానాన్ని సంస్కృతంలో లక్షణం అంటారు. వాడబడిన పదాలను కొన్నిటిని విడిచిపెట్టి అర్థం చేసుకునే విధానాన్ని జహలక్షణం అని, కొన్ని మాటలు కలిపి అర్థం చేసుకునే రెండో విధానాన్ని అజహలక్షణం అని అంటారు. చెప్పిన దానిలో కొంత దాన్ని వదిలేసి లేని దాన్ని కొంత చేర్చి లక్ష్యార్థాన్ని గ్రహించే విధానాన్ని జహత్ అజహత్ లక్షణం అంటారు. దీన్నే కొందరు ఆచార్యులు భాగత్యాగ లక్షణం అని అంటారు అంటూ కూడా ఈయన ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారన్నమాట. తత్వమసి మహావాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మూడో విధానం సహాయపడుతుంది అంటున్నారు. తత్ త్వము పదాలకు ఉపాధులను నిరసించగా మిగిలేది అనంత సత్యం అంటూ అర్థం చేసుకోవాలి అంటున్నారు ఈయన. శాస్త్రాధ్యయనంతోనూ యుక్తితోనూ సిద్ధంగా ఉన్న బుద్ధితో సరైన విధానంలో ఆలోచించి మన శరీరాల తాదాత్మ్యం నుండి విడిపడిన వ్యక్తి తన అంతరంగంలో జీవుడికి వ్యక్తమవుతున్న శుద్ధ చైతన్యాన్ని తానుగా గుర్తించగలుగుతాడు. అదే చైతన్యం మాయ ద్వారా వ్యక్తమవుతూ ఈశ్వరునిగా గుర్తింపబడుతోంది అని కూడా స్పష్టంగా గ్రహిస్తారు అంటూ ఈయన ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా చిన్మయానంద స్వామి వారు ఇక్కడ వివరించడం జరిగింది. అయితే మనకి మరో 2 శ్లోకాలు దీంట్లో చెప్పబడ్డాయి. ఆ రెండిటికి కూడాను వివరణ మనం రేపు చూద్దాం. దీనికి సోదాహరణల కిందనే ఉంటాయి అవి కూడా. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.